నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. మన కార్యక్రమానికి స్వాగతం. అదో మారుమూల పల్లె, పచ్చటి పొలాలు, ఎటు చూసినా చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం. అలాంటి గ్రామాన్ని ఊహించిన జబ్బు పట్టి పీడిస్తోంది. కళ్ల ముందే వ్యాధితో కుటుంబ సభ్యులు కనుమరుగవుతున్నారు. దీనికి కారణం కిడ్నీ వ్యాధి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కంపసముద్రం ఎస్సీ కాలనీకి కిడ్నీ జబ్బు వెంటాడుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కబలిస్తోంది. మర్రిపాడు మండలం కంపసముద్రంలో నెల రోజుల వ్యవధిలో 5గురు మృతి చెందడం సమస్య తీవ్రతను చాటి చెబుతోంది. అయితే కొద్దిపాటి జనాభా కలిగిన కంపసముద్రం ఎస్సీ కాలనీకి కిడ్నీ సమస్య మహమ్మారితో వెలువెల్లాడుతోంది. కంపసముద్రం ఎస్సీ కాలనీలో సుమారు 69 కుటుంబాలు ఉంటే మొత్తం 332 మంది నివాసం ఉంటున్నారు. ఈ కాలనీలో 16 మందికి కిడ్నీ సమస్యలతో బాధపడుతుండగా వారిలో 3 డయాలసిస్ చేయించుకుంటున్నారు. అందరూ పేదలే. కాలనీ ఏర్పడి 50 ఏళ్లకు పైగా అవుతున్నా సురక్షిత తాగునీరు దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువ కారణంగా చిన్నపిల్లల మొదలు పెద్దల వరకు అనారోగ్యం బారిన పడుతున్నారు. కంపసముద్రం ఎస్సీ కాలనీ కిడ్నీ సమస్యపై స్పందించిన ఆత్మకూరు ఎమ్మెల్యే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. కంపసముద్రం ఎస్సీ కాలనీకి ప్రతి ఇంటికి తిరుగుతూ సర్వే నిర్వహించిన రక్త నమూనాలు, తాగునీటి నమూనాలు సేకరించారు. ఆ గ్రామంలో బోరింగ్ నీళ్లను తాగవద్దని గ్రామస్తులకు సూచించారు. వాటర్ ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కంపసముద్రం ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు. రైట్గా కిడ్నీ సమస్యపై మనతో మాట్లాడటానికి డాక్టర్ మాషాకూర్ అహ్మద్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. హలో సార్, మెయిన్గా ఈ ఫ్లోరైడ్ సమస్య కారణాలు ఏమంటారు సార్? ఫ్లోరైడ్ సమస్యకి కారణాలని మనం ఒకటని చెప్పలేమండి. అక్కడ ఉన్న జియోలాజికల్ కండిషన్స్ వల్ల ఫ్లోరైడ్ సమస్యలు ఉండొచ్చు. అంటే ఈ సమస్య ఆ గ్రామంలోనే ఉందా, వేరే సమీప గ్రామాల్లో కూడా వ్యాపించి ఉందా సార్? సమీప గ్రామాల్లో కూడా ఉండొచ్చు అండి. బట్ మనమైతే ఇక్కడ సమస్య ఉంది కాబట్టి మనము ఫ్లోరైడ్ టెస్ట్కి పంపిస్తే అది నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నాయని రావడం జరిగింది. రైట్ సార్. ఇక కాలనీలో కిడ్నీ వ్యాధులు తీవ్రత పరగకుండా అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? ముందుగా కిడ్నీ డిసీజ్ గురించి అందరూ అవగాహన చేసుకోవాలండి. రైట్ సార్. కిడ్నీ డిసీజ్ అనేది ఒక్క రోజులో అలాగే ఇట్లా వచ్చేది కాదండి. అది కొన్ని సైలెంట్ గా సైలెంట్ గా వచ్చి మనకి ఇది ఒకసారిగా మనకు తెలుస్తుందండి. తెలిసేటప్పటికే మనకి కిడ్నీ సమస్య ఉందని గ్రహిస్తామండి. ముందుగా కిడ్నీ డిసీజ్ గురించి అందరూ దాని మీద అవగాహన కల్పించుకుంటే ఈ డిసీజ్ ని మనము కొద్ది వరకు డయాలసిస్ స్టేజ్ అనేది పోకుండా మనము నియంత్రించుకోగలుగుతామండి. మన వ్యక్తిగత ఆహార అలవాట్లు, అలాగే మన జీవన శైలి, అలాగే మనకున్న హెల్త్ కండిషన్స్, మన జెనెటిక్స్, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ వల్ల కిడ్నీ సమస్యలు అనేది వస్తాయండి. కానీ రైట్ డాక్టర్ గారు, ఒకసారి డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరైడ్ ఎంత మోతాదు వరకు ఉండొచ్చు అంటారు అసలు? నాట్ లెస్ దాన్ 1 వరకు మనము అది సేఫ్ లెవెల్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ మాకు 1.5 వరకు లెవెల్స్ అనేవి టెస్ట్ చేస్తే రావడం జరిగింది. రైట్. ఇక ఫ్లోరైడ్ వల్ల వచ్చే వ్యాధులు ఒక్క రోజులో వస్తాయా లేక లాంగ్ బ్యాక్ నుంచి ఉంటాయా సార్? అంటే మనకు ప్రధానంగా ఫ్లోరైడ్ సమస్య వల్ల రికెట్స్, మనకి బోన్స్ అనేది వస్తుంది. బోన్స్ ప్రాబ్లం ఒకటి వస్తుందండి. ఇంకోటి మన టీత్ కి ఎల్లో కలర్ డిస్కలరేషన్ అంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ప్రధానంగా కిడ్నీ సమస్యలు అయితే ఫ్లోరైడ్ వల్లనే వస్తాయని చెప్పడానికి ఎలాంటి ఇది ఉండదండి. రైట్. ఇక గ్రామాల్లో పిల్లల పళ్ళపై పచ్చని రంగు, గోధుమ పసుపు రంగులో ఉన్నటువంటి చారలు వాటి ఫ్లోరైడ్ వల్లే అంటారా? అవునండి, తప్పకుండా అది దాని వల్లనే. ఇక పెద్దలలో కాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోవటం వంటివి అలాంటివి ఫ్లోరైడ్ వల్ల వస్తాయి. అంటే ఫ్లోరైడ్కి బాధిన పడుతున్నారని మొదటగా ఎలా గుర్తించవచ్చు సార్? అంటే ఫస్ట్ సిమ్టమ్స్ అంటే మనము ఫస్ట్ ఇక్కడ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయని చెప్పి మనకి వస్తే మనం సర్వే చేస్తే అసలు రూట్ కాజ్ ఏందనేది మనమంతా మన వాటర్ శాంపిల్స్ ని వివిధ ప్లేసెస్ లో అన్ని కలెక్ట్ చేసి మనము అన్ని స్టేట్ ల్యాబ్ కి అన్నిటికి పంపిస్తే దాంట్లో వచ్చిన లెవెల్స్ లో అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉందనే ఒక రిపోర్ట్ వచ్చింది. తద్వారా మాకు ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉందని తెలుసుకున్నాము. తర్వాత అక్కడ గ్రామస్తులు ఏదైతే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్న
వాటర్ యూజ్ చేస్తారో వాటికి మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు నాట్ యూసేజబుల్ ఫర్ డ్రింకింగ్ అని చెప్పి మెన్షన్ చేసి అవి క్లోజ్ చేయడం జరిగింది. రైట్ సార్, మెయిన్గా ఈ ఫ్లోరైడ్ సమస్య ఏజ్ గ్రూప్ వాళ్ళకి ముందుగా ఎఫెక్ట్ అవుతుంది సార్? చిన్నలకా లేకపోతే ముసలి వాళ్ళకా, మధ్యస్థులకా? అదే అలా అని చెప్పలేమండి. అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఆ, మనకి ప్రధానంగా అయితే ఈ పంటి సమస్యలు, అది ఎల్లోగా ఉండడం ఇలాంటిది. ఇంకోటి బోన్స్ అనేది ప్రాబ్లం అయితే ఈ ఫ్లోరైడ్ వల్ల వస్తుంది. ఆ కిడ్నీది అనేది ప్రధానమైన కారణం అయితే ఉండకపోవచ్చు. బట్ మన జీవన శైలి, మనము వాడే మందులు, దీర్ఘకాలిక మందులు, మనము బీపీ, షుగర్ ఇలాంటివి, అలాగే మనకి ఏదన్నా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నా కూడా కిడ్నీ సమస్యలు తలెత్తవచ్చు. దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన అయితే ఉండాలి. అలాగే మనము ఒకసారి సమస్య వచ్చిన తర్వాత దాన్ని మనము మందులతో చాలా వరకు అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. డయాలసిస్ అనేది ఇన్ స్టేజ్, దానికి వరకు పోకుండా మనము చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇది ఒక రోజులో వచ్చేది అయితే కాదండి. ఇది మన వ్యక్తిగత ఆహార అలవాట్లు, మన జీవన శైలి, మనము తాగే నీరు అన్ని బహుళ కారణాల వల్ల ఉంటాయి. మనకి లాంగ్ టర్మ్ లో డయాబెటీస్ కానీ, లాంగ్ టర్మ్ లో మన బీపీ కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే మనము డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా గ్రామస్తులు ఎవరైనా కూడా మన పెయిన్ కిల్లర్స్ అంటారు, పెయిన్ కిల్లర్స్ ని తరచుగా వాడినా కూడా కిడ్నీలు అనేది చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటిస్తే మనము ఈ సమస్యని చాలా దూరం వరకు మందులతోనే నయం చేసుకోవచ్చు. కానీ గ్రామంలో అలాగే చెప్పండి. చెప్పండి. అలాగే మన సాల్ట్ రిస్ట్రిక్షన్, ఒకసారిగా మనకి కిడ్నీ వ్యాధి ఉందని తెలిస్తే సాల్ట్ రిస్ట్రిక్షన్స్ మనము రోజు, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు రోజుకి 5 గ్రాముల కంటే ఎక్కువ ఇండివిడ్యువల్ సాల్ట్ అనేది తీసుకోకూడదని మన హెల్తీ ఇండివిడ్యువల్ కూడా అదే చెప్తారండి. మనము ఆ సాల్ట్ అనేది కరెక్ట్ గా మన డైలీ లిమిట్స్ కి ఎంత కావాలో అంతనే ఉపయోగించుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకి ఇలాంటి సమస్యని రాకుండా కూడా చూసుకోవచ్చు. గ్రామంలో అంతమంది కిడ్నీ సమస్యలు రావడానికి మీ దృష్టికి వచ్చిన ప్రధాన కారణాలు ఏమంటారు మరి? నా దృష్టికి రావడానికి ప్రధాన కారణం ఇది ఇప్పుడు చెప్పాను కదండి నేను. వీళ్ళు ఒకటి ప్రొలాంగ్డ్ హైపర్ టెన్షన్ అలాంటివి కూడా ఉండొచ్చు. ఇంకోటి మన ఇది ఏమంటారు, మన ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళి ఈ పెయిన్ కిల్లర్స్ ని తరచుగా వాడడం. అలాగే ఇంకేమైనా ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పి మనము వాటర్ ని టెస్టింగ్ పంపించడం జరిగింది. బట్ మెటల్ ట్రేస్ ఎలిమెంట్స్ అయితే కిడ్నీలు ఇది అయ్యే అంత ఏం లేదు. బట్ ఫ్లోరైడ్ ఉంది. ఎనీవేస్ ఫ్లోరైడ్ అనేది కూడా నాట్ యూసేజబుల్ అండి. అది కూడా దానివల్ల కూడా వేరే సమస్యలు తలెత్తవచ్చు. ప్రధానంగా కిడ్నీ సమస్య అనేది దానివల్ల కాకుండా పోవచ్చు అనేది నా నిర్ధారణ. దీనిపై మనతో మాట్లాడటానికి మాలి వెంకయ్య గారు, సిపిఎం రైతు సంఘం నాయకులు, జిల్లా నాయకులు ఉన్నారు. వెంకయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్ సార్. బాబు ఓపెన్ అయిందా సార్? నమస్తే సార్. మేము వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది. చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి. మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సరే, ప్రధానంగా ఈ మన నెల్లూరు జిల్లాగా చూసినప్పుడు డెల్టా, నాన్ డెల్టా 2 ఏరియాలుగా ఉందండి. అందులో ప్రధానంగా ఆత్మకూరు పై భాగంలోకి వచ్చినప్పుడు ఇక్కడ నాన్ డెల్టా ఏరియాగా ఉంది. నాన్ డెల్టా ఏరియాలో నీటి సౌకర్యం సరిగా లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనివల్ల భూమిలో వాటర్ టేబుల్ బాగా తగ్గిపోయి ఉంది. సుమారు ఇక్కడ 300 అడుగుల నుంచి 400, కొన్ని ఏరియాలో 500 అడుగులు వేసినా కూడా నీరు పడని పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఎక్కువ భాగం లోపలికి పోయిన నీరులో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉంటా ఉంది. మరి ఇక్కడ ఆరోగ్యకరంగా ఉండాల్సిన నీళ్లను చూసినప్పుడు 70% ఫ్లోరిన్ ఉంటే చాలని చెప్తున్నారు. కానీ మరిపాడు ఏరియాలో సుమారుగా 200 వరకు ఫ్లోరిన్ శాతం ఉంది. ఇది చాలా అనారోగ్యకరానికి దారితీస్తూ ఉంది. ఇటీవల కాలంలో కంపసముద్రం ఏరియాలో కానీ లేటెస్ట్గా అక్కడ ఒకరు చనిపోవడము, అంతకుముందు ఒకరు కూడా చనిపోయిన విషయం వేరే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రధానమైన కారణం ఏంటన్నప్పుడు ఇప్పుడు నీటి సమస్య అనేది ఒకటి ముఖ్యంగా ముందుకు వచ్చింది. ఇది కాకుండా ఇంకా కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు సైంటిఫిక్ గా. వీటిలో ప్రధానమైనది నీటి సమస్య అనేది సార్. దాంట్లో భాగంగానే ఇప్పుడు కోవూరు, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతంలో వీళ్ళకు పోల్చినప్పుడు డయాబెటీస్ సంబంధించిన, అంటే కిడ్నీలు రక్తశుద్ధి చేసేదానికి
ఇక్కడ ఈ ఏరియా నుంచి ఎక్కువ మంది పోతా ఉన్నారండి. ప్రతి గ్రామానికి 5 మంది 10 మంది అక్కడ పోయి చేయించుకునే పరిస్థితి ఉంది. ఆ నెల్లూరు సెంటర్ కాకుండా ఆత్మకూరు కూడా కొత్తగా ఒక సెంటర్ పెట్టాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. వీటన్నిటికి కూడా కారణము శుభ్రమైన నీరు లేదనేది. అందుకని ఈ జబ్బులకు ప్రధానమైన కారణం నీటి సమస్యగా ముందుకు వస్తోంది. అంటే మన ఆహారంలో కలుషితం కొంత భాగం అయితే ప్రధానమైన కలుషితం నీరు అనేది చాలా మంది మేధావులుగా ఉండేవాళ్ళు, డాక్టర్లు వీళ్ళందరూ చెప్పిన విషయం సార్. అందువల్ల మీరు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చి ఈ ఏరియాను కలుషిత నీటి నుండి ప్రధానంగా ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండేదానికి దానికి అవసరమైన చర్యలు చేపట్టేదానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒక మాట, ఇది ఈ సందర్భంలో సబ్జెక్ట్ కాకపోయినా ఈ మరిపాడు అంటే ఆత్మకూరు, ఉదయగిరి ఈ నాన్ డెల్టా ఏరియాలో ఈ సోమశల ఐలాల్ కెనాల్ ప్రాజెక్టు పనులు గత 2012 సంవత్సరంలో వీడు ప్రారంభించడం జరిగింది. కానీ ఇంతవరకు కొద్దిగా మాత్రమే పనులు జరిగినాయి. అదే ఆ పనులు పూర్తి చేసి నీటి సౌకర్యం ఏరియా అంతలెక్క కానీ కల్పిస్తే ఫ్లోరిన్ శాతం బాగా తగ్గిపోయి జనం ఆరోగ్యాలు కొంత కుదుటపడే అవకాశం ఉందనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇంకేదన్నా మీరు పలానా విషయం అని మమ్మల్ని అడిగితే మాకు తెలిసిన విషయాలు తెలియజేస్తాం సార్. రైట్ డాక్టర్ గారు, అసలు ఫ్లోరైడ్ సమస్య నిర్ధారించడానికి ఏ పరీక్షలు, నీటి పరీక్ష, రక్త పరీక్ష, ఎక్స్రేనా, దేనివల్ల బయటపడుతుంది సార్? అది ప్రధానంగా మనకి కిడ్నీ సమస్యలు ఉన్నాయన్న తర్వాత మనము టీమ్ గా డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ టీమ్ వాళ్ళు వచ్చి మనకి ఈ బ్లడ్ శాంపిల్స్, రక్త నమూనాలని ఒక శాంపిల్స్ గా తీసుకోవడం జరిగింది. అలాగే మన ఊర్లో యూజ్ చేస్తున్న వాటర్స్ అన్నిటి కూడా చాలా సోర్సెస్ నుంచి వాటర్ ని కలెక్ట్ చేసి అవి కూడా మనకి అన్ని మెటల్ ఏదన్నా ఉందా లేదన్నా ఏదైనా హానికరమైన కెమికల్స్ ఏమైనా ఉన్నాయని టెస్ట్ చేయడం జరిగింది. అలాగే రక్త నమూనాలు కూడా పరీక్షించడం జరిగింది. ఇలాగే జిల్లా ల్యాబ్ కి, ఒక స్టేట్ ల్యాబ్ కి రక్త నమూనాలని పంపించడం జరిగింది. ఈ ప్రధానంగా ఫ్లోరైడ్ అనే ఇది మాత్రము వాటర్ లోనే కనిపించింది, మన బ్లడ్ లో అంతవరకు ఏం లేదండి. సార్, ఈ పరీక్షలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు లేదా స్థానిక పిహెచ్సిలో లభిస్తున్నాయా, ఉచితంగా అందిస్తున్నారా సార్ ఇవి? అవునండి, ఇది మనకి కిడ్నీ పరీక్షలు అనేది మనకి పిహెచ్సిలో అందుబాటులో ఉంటాయి. అలాగే మనకి ఎక్కడైనా సిహెచ్ కూడా, జిల్లా ఆసుపత్రిలో కూడా అన్ని చోట్ల అవైలబుల్ గా ఉంటాయండి. ఇక్కడైతే మన మరిపాడు మండలంలో ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ మరిపాడులో అవైలబుల్ గా ఉంటదండి, నియర్ బై మనం పిహెచ్సిలో ప్రాథమిక. ఇక ఒక గ్రామంలో ఫ్లోరైడ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఎంతకాలానికి ఒకసారి నీటి పరీక్ష చేయాలంటారు? అంటే మారుతుంటుంది కదా సార్, ఇయర్స్ గ్యాప్ వల్ల నీటి. మేము రొటీన్ గా ప్రతి వెన్స్డేకి మనము అన్ని సోర్సెస్ నుంచి మా ఇక్కడైతే స్టేషన్ లో సిహెచ్ఓ ఎమ్మెల్యేహెచ్ సిహెచ్ఓ బార్ ఎమ్మెల్యేహెచ్పి అంటాం, మనము ప్రతి వెన్స్డే మనము వేరే వేరే సోర్సెస్ నుంచి వాటర్ ని కలెక్ట్ చేసి అవి రిపోర్ట్లు అయితే మేము పంపిస్తామండి. బట్ మేమేందంటే బయలాజికల్ కంటామినెంట్స్ ఏదన్నా ఉన్నాయని మాత్రమే తెలుస్తుంది మాకు ఇచ్చే ఆ టెస్టెస్ లో. మేము ఇక్కడ ఎమ్మెల్యేహెచ్పి ద్వారా చేయించే టెస్ట్లలో బయలాజికల్ కంటామినేషన్స్ ఏదన్నా ఉన్నాయా, దాని వల్ల ఏదన్నా అవుట్ బ్రేక్స్ ఏమైనా రాగలుగుతాయా, దాని వరకు అయితే మాత్రమే మనకు తెలుస్తుందండి. ఇలాంటివి మెటల్స్ ఏదన్నా కెమికల్స్ అయితే మటుకు ఇది పెద్ద ఎత్తున దీన్ని పరీక్షించాల్సి వస్తుంది. అది జిల్లా ల్యాబుల్లో కానీ లేకపోతే నాకు వాట్ ఎవర్ నాకు తెలియదు, అలాంటి మంచి సోర్సెస్ టెస్ట్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. మేము మటుకు బయలాజికల్ కంటామినెంట్స్ ఏదన్నా ఉన్నాయో మాత్రమే మాకు ఈ ఎమ్మెల్యేహెచ్పి ద్వారా తెలుస్తుంది. అది ఎవ్రీ వెన్స్డే మేము అది చేపిస్తాం. ఇప్పటి వరకు దాంట్లో బయలాజికల్ కంటామినెంట్స్ లో మనకి ఎప్పుడు ఈ గ్రామం నుంచి ఎప్పుడు కూడా ఏం ప్రాబ్లం అయితే రాలేదండి. ఈ మీరు అన్న కెమికల్స్ మాత్రము ఈ బయలాజికల్ కంటామినెంట్స్ పరీక్షలో రాదండి. రైట్ వెంకయ్య గారు, సార్ ఈ సమస్యని స్థానికుల నాయకుల దృష్టికి తీసుకువెళ్లారా, ఆ గ్రామంలో ఇట్లా జరుగుతుందని? లేటెస్ట్ గా ఆ గ్రామం అనేది తీసుకెళ్లేదు కానీ సార్, ఏరియా మొత్తం మీద చాలా సార్లు తీసుకెళ్ళాం సార్. అంటే మేము మాకున్న పని ఒత్తిడితోటి ఆ గ్రామం విషయం పర్టికులర్ గా తీసుకుపోలేకపోయినాము, దానికి మేము బాధపడుతున్నాము. కానీ గత అనేక రోజుల నుంచి మొత్తం మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ పై అధికారులకు అందరికీ తెలియజేసిన పరిస్థితి ఉంది సార్. రైట్ సార్, డాక్టర్ గారు, ఈ సమస్య వల్ల వచ్చిన ఇవి
తగ్గే ఛాన్స్ ఉందా లేకపోతే జీవితకాలం అలాగనే ఉంటాయా? ఒకటండి, ప్రధానంగా కిడ్నీలు పాడవడం అనేది మనకు స్టార్ట్ అయితే దాన్ని ముందుగానే గుర్తిస్తే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. డయాలసిస్ అనే స్టేజ్కి పోకుండా మనము దాన్ని మందులతోనూ మళ్ళా మన జీవన శైలిలో మార్పులతోనూ అది కంట్రోల్ చేసుకోవచ్చండి. రైట్. అలాగే డయాలసిస్ ఉన్న వాళ్ళు కూడా అధైర్యపడకుండా రెగ్యులర్ గా వాళ్ళు మానిటర్ చేసుకుంటూ, అలాగే ఇంట్లో వాళ్ళు కంటికి రెప్పలాగా చూసుకుంటే కూడా ఇది డయాలసిస్ వాళ్ళని కూడా మనం సేవ్ చేసుకోవచ్చండి. కానీ ఇది కిడ్నీ సమస్య ఒకసారి వస్తే దీన్ని రివర్సబుల్ అయితే అవ్వదండి. రైట్. మనకున్న డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, ఈ కోమార్బిడ్స్ అంటారు, ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉంచుకోగలిగితే కిడ్నీ సమస్యను కూడా మనము సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్. వెంకయ్య గారు, అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయిన కారణంగా ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? ప్రధానంగా గ్రౌండ్ వాటర్ పెరిగేదానికి చర్యలు చేపట్టాలండి. రైట్. ప్రకృతి వనరుల్లో భాగంగానే కురిసిన కొద్ది గొప్పల వర్షాన్ని భూమిలోకి ఇంకిపోయేటట్టుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. రెండోది, కొత్తగా ఏరియాలో నీరు లేదు, వర్షాలు కూడా అనేక కారణాల వల్ల తక్కువగా, సగటు వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి ఉదయగిరి పైభాగంలో, ఆత్నాగూరు పైభాగంలో. అందువల్ల ఈ వర్షం లేకుండా వచ్చే నీళ్ళు అంటే ఇంకొక దగ్గర ఉండే నీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయాలి, అంతే సార్. రైట్. అంటే నదుల అనుసంధానంలో భాగంగా ఇప్పుడు గోదావరి నది మీద పోలవరం దగ్గర ప్రాజెక్టు కట్టి ఆ నీళ్లు కృష్ణానదికి కింది భాగంలో నాగార్జున సాగర్ పారుదల ఏరియాకు పంపిస్తామని చెప్తున్నారు. రైట్. అందువల్ల కృష్ణానదిలో ఉన్న అదనపు నీళ్లు వస్తాయి కాబట్టి వాటిని శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పై భాగంలో నుంచి పోతిరెడ్డిపాలెం ఎట్రికులేటర్ ఉంది, దాని దగ్గర నుంచి పెన్నా నదికి నీరు మళ్ళియచ్చు. పెన్నా నదికి నీటిని మళ్ళిస్తే ఆ నీరు దండిగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ ఐలాల్ కెనాల్ అంటే ఎత్తిపోతల పథకాల ద్వారా ఏరియాకి అన్నిటికీ నీరు సప్లై చేసేదానికి అవకాశం ఉంది. ఇది ఒక భాగం సార్. అదే రకంలో వెలుగొండల ప్రాజెక్టులో భాగంగానే పెద్దిరెడ్డిపల్లి దగ్గర రిజర్వాయర్ అయి కడతా ఉన్నారు. వాటికి బడ్జెట్లో సరైన నిధులు కేటాయించినందువల్ల చాలా కొన్ని సంవత్సరాలు పడిగత 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా కొనసాగింపు జరుగుతూ ఉంది. అటు కాకుండా తొందరగా ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఏరియా మొత్తానికి నీటి సౌకర్యం కల్పిస్తే ఈ ఫ్లోరిన్ శాతం బాగా తగ్గిపోయేదానికి అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. రైట్. ఇక డాక్టర్ గారు, ఆ ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపుల నిర్వహణ చేపట్టి ప్రజల అవగాహన చేర్పించే కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? అవునండి, ఆరోగ్య కేంద్రాలు అయితే ఏర్పాటు చేసి మనము క్యాంపులు అయితే చేసి మనము అవగాహన అయితే కల్పించడం జరిగింది. గతంలో కూడా జరిపించడం జరిగింది. రైట్. కానీ ఈ నీటి సమస్య వల్ల బాధపడుతుంటే మటుకు దీని మీద స్పందించి పై అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. బట్ వీళ్ళకి మందులు వాడితే సరిపోతుందా లేకపోతే పూర్తి స్థాయిలో నీళ్లు మార్చాల్సిన అవసరం ఉంటుందా సార్? అంటే వాట్ ఎవర్ మేబీ, ఈ వాటర్ అనేది నాట్ యూసేజబుల్ ఫర్ డ్రింకింగ్ అండి. అంటే ఈ ఫ్లోరైడ్ ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న పేషెంట్స్ కి మాత్రం మనము మందులు అనేది వాడుకుంటూ క్రమం తప్పకుండా, అలాగే మన జీవన శైలిలో మనకి వ్యాయామాలతో పాటు ఇంకా ఒత్తిడిని తగ్గించుకొని, అలాగే మన బీపీని కంట్రోల్ పెట్టుకొని, షుగర్ కంట్రోల్ పెట్టుకొని, అలాగే డాక్టర్ని సంప్రదించకుండా మన వివిధ అంటారండి, నొప్పులు మాత్రలు అంటారు, అవన్నీ కూడా ఎక్కువ ఉండకుండా ఇవన్నీ కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళకు కూడా సాధ్యమైనంత వరకు డయాలసిస్ స్టేజ్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. రైట్. వెంకయ్య గారు, ఆ గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాట్లు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏమైనా కృషి చేస్తున్నారా? సార్ 2 విషయాలు ఉన్నాయి సార్. సార్ చెప్పిన మంచి పాయింట్ చెప్పాడు సార్. ఒకటి, జబ్బు వస్తే నివారణ చేసే కార్యక్రమం ఒక భాగం అయితే, జబ్బు రాకుండా ఉండేదానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన. రైట్. ఇద్దరికి థ్యాంక్ యూ సార్ డిబేట్లో పాల్గొన్నందుకు. ఎస్సీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వైకే న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు.